వేడెక్కుతోంది. మరికొద్ది రోజుల్లో నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. దీంతో అభ్యర్థులంతా ఓటర్ దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో మంగళగిరి ప్రాంత రైతు కూలీల నాడి ఎలా ఉంది? ఆ ప్రాంత ఓటర్ నాడి ఏంటి? ఎలాంటి ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఇలాంటి విషయాలను ఏపీ పల్స్ కార్యక్రమంలో మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే అధికార విపక్షాలతో పాటు వివిధ పార్టీల అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కీలక నియోజకవర్గం, హాట్ బెడ్గా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మురుగుడు లావణ్య, మురుగుడు హనుమంతరావు కోడలు, కాండ్రు కమల కుమార్తె పోటీ చేస్తున్నారు. అసలు మంగళగిరి పల్స్ ఎలా ఉందో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతు కూలీలను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, ఏంటి ప్రభుత్వం ఎలా ఉంది, ధరలు ఎలా ఉన్నాయి, ఏం చెప్తారమ్మా? ధరలు మామూలే ఉన్నాయి. మాకు ఇళ్ళు లేవు, నిరుపేదలం మేము. అది మాకు ఇళ్ల స్థలాలు కావాలని. అదేంటి 30 లక్షలు ఇల్లు ఇచ్చామని చెబుతుంది ప్రభుత్వం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు ఇచ్చామని చెబుతుంది, ఇల్లు కట్టించామంటుంది, ఏం చెప్తారు? ఎవరికి ఇచ్చారు? లేదుగా మాకు ఇవ్వలే, లేదు మాకు. ఏదో పోరంబాకులో కొద్దిగా ఏదో గుడిసెలాగా వేసుకుని ఉంటున్నాం. ఇల్లు ఇస్తారని ఆశ పెట్టారు, మునుపడ తీసుకెళ్లారుగా, ఇవ్వలేదుగా. రాజధానిలో అన్ని తీసుకెళ్లారు, ఇచ్చారు. వెళ్ళాము, తిరిగాము, ఇవ్వలేదుగా, ఆగిపోయినాయి. మీరు ఎలాంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అండి. మాకు మాత్రం ఇల్లు కావాలి. ఇల్లు మాత్రం ఇవ్వలేదు మాకు. అక్కడ రాజస్థాన్లో ఇస్తామని చేశారు, చేసి ఇంతవరకు ఏం లేదు. అది మరి అక్కడ కాకుండా మీరు ఉన్న ప్రాంతాల్లో, మా ఉన్న ప్రాంతంలో ఏమన్నా కోరుకున్నాం. మరి మాకు ఎక్కడ ఇవ్వకుండా అక్కడ అని పెట్టారు. అక్కడ పెడితే మరి మేమేం చేస్తాం? మాకు మగవాళ్ళు తిరిగేవాళ్ళు లేరు. ఇప్పుడు మరో వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ రైతు కూలీల అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆకుకూరలు, అదేవిధంగా కంద, దుంపలు ఎక్కువగా పండిస్తారు. ఈ ప్రాంతంలో మార్కెట్ అనేది ఒక సమస్యగా కొంతమంది రైతులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో రైతు కూలీలు మాత్రం ధరల పెరుగుదల విపరీతంగా ఉంది. తమకిచ్చే 200 రూపాయల కూలీ ఏమాత్రం చలిపోవట్లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక యువ రైతు తన పొలంలో పనిచేసుకుంటున్నారు. ఆయనకు ఏం కావాలి ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మొత్తం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది? ఎలాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది రైతులకి ఈ ప్రాంతంలో అనుకుంటున్నారు? చెప్పండి. రైతులకి అయితే చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ప్రస్తుతానికి. అయితే డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవంటున్నారు పిల్లలు. ఇప్పుడు మీకు ఇక్కడ కూటమి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఏంటి వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారు? అంటే మీరు ఒకవేళ ఎవరు అధికారంలోకి వచ్చినా ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఏదైనా డెవలప్మెంట్ కోరుకుంటాం. రోడ్లు వేయటం కానీ, ఏదన్నా ఉద్యోగాలు ఇప్పివ్వటం కానీ, పిల్లలకి ఏదన్నా దారి చూపిస్తే మంచిది కదా. గతంలో మీకు ఇక్కడ రాజధాని ప్రాంతానికి ఆనుకుని ఉంది మీ గ్రామం. ఇప్పుడు రాజధాని అనేది 3 రాజధానులు అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పింది, ఏం చెప్తారమ్మా దీనివల్ల? అవదు, జగన్ వల్ల అసలు అవదు. 3 రాజధానులు అంటున్నాడే కానీ కట్టడు, కట్టలేడు అంతే. ఎందుకు? కారణం ఏంటి? అంతే అది. ఈ సంక్షేమ పథకాలని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి వేస్ట్ డబ్బులు తప్పితే డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు పిల్లలకి. మీరేం చదువుకున్నారు? నాది ఇంజనీరింగ్ అయిపోయింది. చూడొచ్చు, రైతు ఇంజనీరింగ్ చదివి తను పొలం మీద ఉన్న మక్కువతో పొలం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు కానీ తన గిట్టుబాటు అవ్వటం లేదు, కాబట్టి ఇవన్నీ కూడా తగ్గాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు వస్తే కనుక పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. సార్, ఏంటి చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం? ఏ పార్టీ మీ రానున్న ప్రభుత్వం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? మాకే పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కావాలి, మా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. మామూలుగా ఈ నిత్యావసర సరుకులు బాగా పెరిగిపోయినాయి, అవన్నీ తగ్గాలి, అవి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆర్టీసీ కానీ పెట్రోల్ కానీ రేట్లు ఎలా ఉన్నాయంటారు? అవి బాగా ఎక్కువగా ఉన్నాయి కదా రేట్లు. కరెంట్ అయితే అసలు మొత్తం మోగిచ్చేస్తున్నాడు, అన్ని డబల్ వచ్చేసి. మాకు 300-400 వచ్చేది ఇప్పుడు 800 వచ్చినాయి. అలాగా అన్నీ పెరిగిపోయినాయి రేట్లు. ప్రతి ఒక్క కరెంట్ అనే కాదు, ప్రతి ఒక్కదానికి పెట్రోల్ ఏంటి, సరుకులకి ఏంటి, మామూలుగా అన్నిటికీ గ్యాస్ బండి ఏంటి, అన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఒకవైపేమో లోకేష్ పోటీ చేస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ మంత్రి. మరోవైపు మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఆమె కూడా రాజకీయమైన ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఏంటి వీళ్ళ నుంచి ఏం కోరుకుంటారు మీరు?
మీ లోకల్గా రాజకీయం నుంచి వచ్చినా కానీ ఆమెకేం తెలియదు కదా, కొత్తగా వచ్చినామే కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు, మంత్రి గారు చేశారు, కత్తి అనుభవం ఉంటుంది, కత్తి గుర్తు ఈ మొత్తం కలిపే ఉన్నారు కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు వస్తే కత్తి ఏదైనా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు ఈ కుర్రాడు డిగ్రీ చదివాడు, ప్రస్తుతం ఉద్యోగం లేక పొలంలోనే చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏం చెప్తారమ్మా మీరు? ఎలాంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటారు యువతగా? ఏమైతే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటాం. ఎందుకంటే వైసీపీ చేసిన ఇక్కడ ప్లాస్టిక్ చేసింది, మొత్తం ఏమీ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేది ఏది ఏం చేయలేదు. 5 ఏళ్ళు దాచుకోవటమే సరిపోయింది. చూడాలి నెక్స్ట్ ప్రభుత్వం ఏమైనా మారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందేమో అని ఆశిస్తాం. ఓకే, చూడొచ్చు. ఏం చదువుకున్నాము నువ్వు? డిగ్రీ చదువు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అదేవిధంగా ఒక రైతు కూడా తన అభిప్రాయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కూటమి తరపున లోకేష్ గారు, వైసీపీ తరపున లావణ్య గారు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ కూడా పోటీ చేస్తున్నారు. మరి వీరి నుంచి ఏం కోరుకుంటున్నారు? అదేవిధంగా ఇతర పార్టీలో కూడా బలగాలు ఉన్నాయి, పోటీ చేస్తున్నారు. వీరి నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? అక్కడ ప్రభుత్వాలు మారాలండి. ఎమ్మెల్యేలు గెలిచినా ఏమైతే ప్రభుత్వం మారాలి. అలా ఏమో అనవసరంగా ఏమైనా రాజధానికి ఇచ్చేసా అంత బలైపోయారు. ఇవాళ మరి అట్టాగే ఉండయి. మరి 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు సెంటు అంటే కొనేవాళ్ళు లేడు. ఇలా ఈ అప్పులు ఏమో ఆటికి ఇటుకి తెచ్చి పెరిగిపోయినాయి. పిల్లల చదువులని అయ్యని ఇయ్యని మీటింగ్ ఖర్చులకి అప్పులు తేవాల్సి వస్తుంది బయట నుంచి. అయ్యామో ఏ రోజుకి ఆ రోజుకి పెరిగిపోతా ఉండయి. మరి ఈ అదుపు చేసేది లేదు, ఈ పెరిగేది లేదు. ఏదైనా ప్రభుత్వం మరి ఇంకోళ్ళు వస్తే ఈ భూమి డెవలప్లు ఏమైనా చేస్తే ఏదైనా భూములు ఏదైనా అమ్ముకుని ఇవాళ పంట పండించి రూపాయి వెనకేద్దాం అనేది లేదు. ఏదో విధంగా అమ్మి బయటపడి అప్పులు తెచ్చుకొని బయటపడితే నలుగురు ఇలువుగా ఉంటాం అనుకోవటమే కానీ ఈ ఎలా అయితే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో చాలా మంది రైతులు రాజధాని వస్తుందని నమ్మి భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పులు పాలైపోయారు అంటారు. ఇప్పుడు వాళ్ళందరూ బయట బట్ట కట్టాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ మారాల్సిందే. ఉచిత పథకాలు ఇచ్చి జనాలు అంటారు ఇదైపోతే 10,000 రూపాయలు ఇస్తున్నాడు, 10 లక్షల రూపాయలు దెబ్బేస్తున్నాడు. 10,000 రూపాయలు అంటున్నారే కానీ సంవత్సరానికి వచ్చే ఎస్టిమేషన్ ఏమవుతుంది ఖర్చు అవుతుంది అనేది ఆలోచిస్తారు జనం. వాళ్ళు కొద్దిగా ఆలోచించి ఈ పట్టు ప్రభుత్వంకి వ్యతిరేకంగా చేసి ఏదో విధంగా చేస్తే ఇంకో ప్రభుత్వాన్ని మార్చగలిగితే బతకగలుగుతారు. రైతు కూలిగానే ఉన్నాం. చెప్పండి ఏం చెబుతారు? ఈ ప్రభుత్వం ఎలా ఉంది, వచ్చే ప్రభుత్వం ఎలా ఉండాలనుకుంటున్నారు? మార్పు కావాలనుకుంటున్నాం. ఎందుకేముంది ఇవన్నీ మరి యువతకు ఉద్యోగాలు లేవు, సరైన పని లేదు, రాజధాని లేదు కదండి. యువతకి పని ఉండాలి, మరి అందరికి ఉపాధి ఉండాలి కదండి. సంక్షేమ పథకాలు అవన్నీ ఇచ్చినా మరి ఏది రాజధాని లేకుండా చేశారు కదా, అదండి. ఇక్కడ ఇది రాజధాని ప్రాంతం మీరు రైతు కూలి, మీకు రాజధాని వచ్చినప్పుడు ఉపయోగం లేదు, అయినప్పటికీ కూడా మీరు రాజధాని కావాలని కోరుకుంటున్న కారణం ఏంటి? ఒక్క గురించి కాదండి, అందరూ బాగుండాలి, రైతు బాగుంటేనే మేము బాగుండేది. అదండి, రైతు కూలి అయినా రైతు బాగుంటే మేము కూలికి వచ్చేది. అది రాజధాని కావాలనుకుంటున్నాం అక్కడే. అది ఇప్పుడు ఈ పిల్లలకు ఉపాధి కోసం కంపెనీలు ఏమైనా వస్తాయనుకుంటున్నారు? ప్రభుత్వం మారితే రావాలనుకుంటున్నాం. మరి పిల్లలకు యువతకు ఉండాలి కండి ఉద్యోగాలు. అది చదువుకున్న పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో? మా అమ్మాయి ఉందండి. ఏం చదువుకున్నారమ్మా? 10th అయిపోయింది, ఇంటర్కి. ఇంకా మీ చుట్టుపక్కల డిగ్రీలు బీటెక్లు చదివిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, వాళ్ళకి లేవు సరైనవి. మార్పు కావాలనుకుంటున్నాం. మీకు కూలీ ఎంత వస్తుంది, సరిపోతుందా? అదే సమయంలో మీరు ఇంకా వచ్చే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం మంచిగా చేయాలనుకుంటున్నాం, చేస్తారని నమ్మకం ఉంది. ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు మీకు తెలుసమ్మా? ఇక్కడ ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, మురుగు అదే లావణ్య మురుగు లావణ్య గారు. ఇంకో కూటమి తరపున నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు లావణ్య గారు ఒకవైపు, నారా లోకేష్ గారు ఒకవైపు, ఇంకా ఇతర పార్టీల నుంచి చాలా మంది పోటీ చేస్తున్నారు. వచ్చే ఎమ్మెల్యే ఎవరైతే పక్కన పెడితే వాళ్ళ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఉపాధి కావాలనుకుంటున్నాం ఎవరైనా సరే. అదండి. మీకు ఇంటి స్థలం అది వచ్చిందా? రాలేదండి, మాకు రాజధానులు ఇస్తామన్నారు, అది ఇదైపోయింది, రాలా. ఇల్లు కూడా లేదు. ఉండ ప్రాంతంలో ఇవ్వాలని రాజధానిలో తీసుకెళ్తే ఇస్తే మేమేం చేస్తామండి? మాకు తిరిగి 3 సార్లు రాలేదు. ఎలాంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు మీరు? మాకు కూటమి రావాలని కోరుకుంటున్నామండి. మాకు అపార్ట్మెంట్లు ఉన్నాయి, 5 సంవత్సరాల నుంచి అసలు కొన్నోళ్ళు లేడు. 3 రాజధానులు అంటున్నాడు కదా, 3 రాజధానుల మూలాన అసలు అడగట్లేదు, అడిగినా వెళ్ళిపోతున్నారు. ఎవడు అసలు అడగట్లా. అంతా నట్టం, ₹1 కోటి నట్టం. నాకు మామూలు నట్టం కాదు. బిల్లరేమో నట్టం చేతులు ఎత్తే వెళ్ళిపోయాడు, బిల్లర్ లేడు, వెళ్ళిపోయాడు. మేమే డబ్బులు వేసుకొని ఫ్లాట్లు బాగు చేసుకుంటున్నాం. మా పరిస్థితి అట్ట అయింది. కూటమి రావాలని కోరుకుంటున్నాం. ఈయన పథకాలు అంటున్నాడు. పథకాలు వేసి సుఖం ఏముంది? ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళకి పథకాలు వేస్తాం అవసరమా? పనులు చేసుకునే వయసే కాళ్ళయ్యి
ఏమండి ఇప్పుడు మీరుండారు పనులు చేసుకునే వయసాక మీకు పథకాలు వేయడం అవసరమా? ఆటోలకు అవసరమా? డాక్టర్లకు అవసరమా? చెట్టు కింద ప్లేటర్లకు అవసరమా? స్వాములకు అవసరమా? పూజారులకు అవసరమా? ఏమండి మరి ఇవాళ రాష్ట్రం 13 లక్షల కోట్లని డిబేట్లో చెబుతున్నారు ప్రతిపక్షాల నాయకులు చెబుతున్నారు. రేపు ఎవడు తిరుగుతాడు అని మన మీదగా పడేది? కొత్త వాళ్ళు ఎవరు చేరవరుగా. శ్రీలంకకి మళ్ళీ మనం కూడా వలసపోయినాక ఏం చేస్తాం ఇక మన పరిస్థితి? ఖచ్చితంగా రైతు వారీగా న్యాయం చేస్తే ఆ ప్రభుత్వాన్ని గెలిపిస్తామంటున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన తమకు ఆశలు ఉన్నాయి. ఎందుకంటే వారు గతంలో చేశారు కాబట్టి ఈసారి కూడా ఈ ప్రాంతానికి మంచి చేస్తారని భావిస్తున్నామని కొందరు రైతులు చెప్తుంటే, కొందరు ఎవరైనా సరే మంచి చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి తాము ఓటేస్తామని మంగళగిరి పల్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మంగళగిరి చుట్టుపక్కల వ్యవసాయ క్షేత్రాలు.